భావన ఒకసారి అసహనంగా గడియారం చూసుకుని, నిట్టూరుస్తూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న సీట్లో కూర్చుంది. అసలే సంవత్సరాంతం అవటం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే, ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇంతసేపు వెయిట్ చేయటం కష్టంగా ఉంది. దానికి తోడు రిసెప్షనిస్ట్ విసురుగా మాట్లాడటం అస్సలు నచ్చలేదు. నేనేం చేయను మేడం, మీకంటే ముందు వచ్చినవాళ్లు ఉన్నారు కదా, మిమ్మల్ని ముందు పంపలేను కదా అని అందరికీ వినపడేలా మాట్లాడి, అక్కడే నుంచున్న తనని ఏమాత్రం లెక్క చేయకుండా ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది ఆమె. ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం ఎన్నింటికి అపాయింట్మెంట్ ఇచ్చారో అన్నింటికి చూడాలి కదా, వచ్చేవాళ్లకి ఏం పని లేదనుకుంటున్నారా అని వాట్సాప్లో భర్తకి మెసేజ్ పంపి, తన అక్కసుని వెళ్ళగక్కి, ఆఫీసు నుంచి అర్జెంట్గా సమాధానం ఇవ్వాల్సిన ఈమెయిల్స్ ఏమైనా వచ్చాయేమో అని ఒకసారి ఫోన్లోనే చూసుకుని, మరోసారి మెసేజ్ నోటిఫికేషన్లు కూడా ఏమీ లేవని నిర్ధారించుకుని, ఫోన్ని బ్యాగ్లో పడేసి తలెత్తింది. వెయిటింగ్ ఏరియాలో ఒక 20 మంది ఉన్నారు. తనకంటే ముందు 6 వెయిటింగ్లో ఉన్నారని ఇందాకే రిసెప్షనిస్ట్ చెప్పింది. ఒకసారి ఆమె వైపు చూసింది భావన. కంప్యూటర్లో ఏదేదో టైప్ చేసుకుంటూ. మధ్యమధ్యలో డాక్టర్ బెల్ కొడితే తలుపు సగం తెరిచి డాక్టర్ చెప్పే మాటకి తలాడించి, మళ్లీ తలుపు వేసి వచ్చి కూర్చుంటోంది ఆవిడ. అన్నేళ్లు ప్రాక్టీస్ చేసిన డాక్టర్లకు కూడా లేని పొగరు ఈ రిసెప్షనిస్టులకి ఉంటుందెందుకో అని మనసులో తిట్టుకుంటూ కొరకొర ఆమె వైపు చూస్తుండగా, ఆమె తనవైపు చూసింది. తక్కున ఏమీ ఎరగనట్టు మరోవైపుకు చూపు తిప్పింది భావన. అక్కడ వెయిట్ చేస్తున్నవాళ్లు అందరూ పెద్దవాళ్లే. ఎవరికీ 50కి తక్కువ ఉండదు వయసు. బాబాయ్ నిన్న ఫోన్ చేసి, పిన్ని రిపోర్టులు పంపుతానని ఒకసారి ఈ డాక్టర్కి చూపించి సర్జరీ విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకోమని అడిగితే, ఆ రిపోర్టుల కాపీలు ప్రింటవుట్ తీసుకుని, ఆఫీసులో పర్మిషన్ అడిగి వచ్చింది ఇక్కడకి. ఈ డాక్టర్ పేరు పొందిన న్యూరాలజిస్ట్ అని బాబాయ్ చెప్పాడు. గోడలమీద నోటీస్ బోర్డులు, వాటిపై ఉన్న సమాచార కరపత్రాలు చూసింది. వాటిపై పార్కిన్సన్స్, ఆల్జీమర్స్, డెమెన్షియా అంటూ రకరకాల రుగ్మతలు, వ్యాధుల పేర్లు, వాటికి సంబంధించి అవగాహన పెంచే రాతలు, బొమ్మలు ఉన్నాయి. ఆ అక్షరాలను తనున్న కుర్చీలోంచే చదవాలని ప్రయత్నిస్తూ, ఎంత సైజున్న అక్షరాలను ఎంత సునాయాసంగా చదవగలుగుతోందో, ఎంత సైజు అక్షరాలకి కష్టపడుతోందో చూసుకుంటూ ఉచితంగా సైట్ టెస్ట్ తనకు తానే చేసుకుంటూ సమయసంహారం కావిస్తోంది. ఈలోపు కుడిపక్కనున్న కుర్చీలోంచి పెద్దగా నవ్వు వినిపించింది. 2 ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు. పెద్దావిడకి ఒక 80 ఏళ్లు ఉండొచ్చు. ఇంకో ఆవిడకి 60 దగ్గరపడుతూ ఉండొచ్చు అనుకుంది. వృద్ధులు సైతం ఉన్న చోటుని, సందర్భాన్ని, పక్కవారిని మరచి ఫోన్లకి అతుక్కుపోతున్న ఈ రోజుల్లో ఫోన్ వాడకాన్ని కుదిరినంత తగ్గించాలని ఈ మధ్యే నిర్ణయించుకుంది భావన. అందుకే అవసరమైనంత వరకే ఫోన్ వైపుకి చూస్తూ, మిగతా సమయంలో 25 ఏళ్ల క్రితంలాగా చుట్టుపక్కలున్న ప్రపంచాన్నే చూడాలని తన ప్రయత్నం. ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఆ మధ్య ఫోన్లోనే ఫార్వర్డ్ అయి వచ్చిన ఒక మెసేజ్ చదివాక తను ఈ నిర్ణయం తీసుకుంది. ఒకసారి హాల్లోని మిగిలిన అందరినీ పరికించి చూసింది. రిసెప్షనిస్ట్ ఎప్పటిలాగే చాలా పని ఉన్నట్టు ఏదేదో టైప్ చేస్తోంది. మిగిలిన వారంతా కునికుపాట్లు పడుతూనో, ఫోన్లను తదేకంగా చూస్తూనో కనిపించారు. కుడిపక్కన కూర్చున్న ఈ 2 మాత్రం కబుర్లు చెప్పుకుంటున్నారు. తనకి తెలియకుండానే కొద్దిగా అటు వాలి కూర్చుని ఒక చెవి, ఒక కన్ను అటు వేసింది భావన. పెద్దావిడ గొంతు వణుకుతోంది. మాట అంత స్పష్టంగా లేదు, కానీ ముఖంలో ఏదో కాంతి ఉంది. ఆవిడ కుర్చీకి 90 డిగ్రీలలో రెండో ఆవిడ కుర్చీ ఉంది. మీరు ఈ డాక్టరు దగ్గరేనా ఎప్పుడూ చూపించుకునేది? అంది పెద్దావిడ. అవునండి, ఎప్పుడూ ఇక్కడ ఈ వెయింటింగ్ తప్పదు అని నిట్టూర్చి,
మీరెలా వచ్చారు ఇక్కడకి అని అడిగింది ఎర్రచీర కట్టుకున్న చిన్నావిడ. మావాళ్ళు తీసుకొచ్చి దిగబెట్టి అలా వెళ్లారులే అమ్మా అని ఒళ్ళో ఉన్న నీళ్ల సీసాలోంచి నీళ్లు తీసుకు తాగింది పెద్దావిడ. ఇంతకీ మీరు చెప్పండి, అప్పుడు ఏమయింది అని కుతూహలంగా అడిగింది చిన్నావిడ. ఏం చెప్పాను, గుర్తులేదమ్మా. ఎప్పటిమాట మీరనేది, నాకు జ్ఞాపకం చేయండి. గుర్తుండదు, పెద్దదాన్ని కదూ అంది పెద్దావిడ అభ్యర్థనగా. అదేనండి, మీ బామ్మగారు మాగాయ బద్దలు ఎండబెట్టినప్పుడు అని అందించింది చిన్నావిడ. అదా, దారిన పోయే కుర్రవెధవ బద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఓరేయ్ వెధవాయ్, మడిగా పెట్టుకున్న మాగాయ బద్దని ముడతావురా అంటూ మా బామ్మ కర్ర తీసుకుని అదిలించింది. ఆ పళంగాను వాడు ఆ బద్దని నోట్లోంచి తీసి మాగాయ బద్దలు ఎండబెట్టిన నులకమంచం మీదకి విసిరేశాడు. ఇంకేముంది, మడిగా పెట్టుకున్న బద్దలన్నీ మంటకలిసిపోయాయని మా బామ్మ ఒకటే లబోదిబోమంది అంటూ పకపకా నవ్వింది. ఎర్ర చీరావిడ కూడా బాగా నవ్వింది. భావనకి కూడా నవ్వొచ్చినా వాళ్ళు తనవైపు చూశారని సర్దుకుంది. మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు, మొదటిసారి వచ్చారా అని భావనని అడిగింది ఎర్ర చీరావిడ. అవునండి, మా పిన్ని విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చాను అని క్లుప్తంగా చెప్పింది భావన. ఓహో, నేను ప్రతి నెలా వస్తుంటాను అంది ఆవిడ. మరి మీరండి అని పెద్దావిడని అడిగింది భావన. నేనూ వస్తానమ్మా, కానీ చాలా విషయాలు గుర్తుండవు. మా వాళ్ళు ఎప్పుడు తీసుకువస్తే అప్పుడే వస్తాను అని నవ్వింది పెద్దావిడ. మీది ఏ ఊరన్నారు అని పెద్దావిడ ఎర్ర చీరావిడని అడిగింది. రాజమండ్రి నుంచి వచ్చానండి. నరాలకి ఏదో ఇబ్బంది ఉంటే చూపించుకుంటున్నాను అని జవాబిచ్చింది ఆవిడ. మాది రాజమండ్రేనమ్మా. చిన్నతనమంతా అక్కడే గడిచింది. కానీ ఆ బ్రిడ్జి కట్టకముందే తెనాలికి మారిపోయాం. పెళ్ళై కాపురానికి మద్రాస్ వెళ్ళిపోయాను. తరువాత ఆట్టే రాజమండ్రికి వెళ్ళే అవకాశం రాలేదు. మాది రాజమండ్రి దగ్గర అమలాపురమండి అంది ఎర్రచీరావిడ. అయితే ప్రభలతీర్థం జరిగేది మీ ఊళ్ళోనే కదూ. చిన్నప్పుడు మా తాత వేలు పట్టుకుని తీర్థానికి వెళ్ళేవాళ్లం. జీళ్ళు, చెరకుగడలు తినేవాళ్లం అంది పెద్దావిడ. అవునండి, చాలా బాగా జరుగుతాయి అని నవ్వింది ఎర్రచీరావిడ. మీరెక్కడ ఉంటారమ్మా అని భావనని అడిగింది పెద్దావిడ. మొదటినుంచి హైదరాబాద్ అండి. ఎక్కడికి వెళ్ళలేదు ఇన్నేళ్లలో. చదువు, ఉద్యోగము, పెళ్ళి, పిల్లలు అన్నీ ఇక్కడే అని మళ్ళీ రెండో ప్రశ్నకి తావివ్వకుండా క్లుప్తంగా చెప్పేసింది భావన. ఎర్ర చీరావిడ అందుకుంది. మా అమ్మాయికి నీ వయసే. దానికి 2 పిల్లలు, అమెరికాలో ఉంటారు అని. పెద్దావిడ వైపుకి తిరిగి, మీ పిల్లలు ఎక్కడ ఉంటారు అని అడిగింది. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. ఎక్కడో ఉంటారు, గుర్తులేదు. ఇది ఏ ఊరు అని కాసేపు ఆలోచిస్తూ అయోమయంగా ముఖం పెట్టింది పెద్దావిడ. ఇది హైదరాబాద్ బామ్మగారు అంది భావన. ఆ, ఇక్కడే ఉంటారు మా అమ్మాయి వాళ్ళు. మీకు తెలుసేమో అంది పెద్దావిడ నసుగుతున్నట్టు. భావనకి ఆశ్చర్యంగా అనిపించింది. చిన్నప్పటి కబుర్లు, మాగాయబద్దలు, చెరకుగడలతో సహా గుర్తుపెట్టుకున్న పెద్దావిడ ఇప్పుడు ఇంత అయోమయంగా అయిపోయింది ఏమిటా అనుకుంది. ఈ మాటలతో అస్సలు సంబంధం లేనట్టు ఎర్ర చీరావిడ టక్కున టాపిక్ మార్చేసింది. మా మనవలు వచ్చే నెల అమెరికా నుంచి వస్తున్నారు. మా అమ్మాయికి మన పిండివంటలు వండిపెట్టే తీరిక ఉండదు. అన్నీ దొరుకుతాయనుకోండి అమెరికాలో కూడా. అయినా ఇంట్లో వండిపెడితే ఆ తృప్తి వేరు కదా అంది. పెద్దావిడ వెంటనే, అవునమ్మా, మా పిల్లల చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ 2 రకాలు ఉండేలా వండుతూనే ఉండేదాన్ని. మా పిల్లకి కజ్జికాయలు నచ్చేవి, పిల్లవాడికి జంతికలు నచ్చేవి. మావారికి నూనె వాసన పడేది కాదు. అందుకని నూనె పిండివంటలు చేయాలంటే పక్కింట్లో వండి వాళ్లకి సగం ఇచ్చి నేను సగం తెచ్చుకునేదాన్ని
అంది పెద్దావిడ. సున్నుండలు ఇష్టంగా తింటారు మా మనవలు. మా మనవడికి పంచదార పలుకులు తగిలితే నచ్చుతుంది. వాడికోసం ప్రత్యేకంగా చేస్తాను అంది ఎర్రచీరావిడ. పలుకులు తగిలేలా కాస్త పంచదార వేసిన బెల్లంపాకంతో సున్నుండలు చేయండమ్మా, వంటికి బోలెడు బలం. ఎదిగే పిల్లలు కదూ అంది పెద్దావిడ. మిక్సీలో పంచదార ఆడించి కలిపేయటం అలవాటై పాకం చేయటమే మానేశాం ఈ మధ్య. మీరు చెప్పారుగా, అలాగే చేస్తానులెండి అంది ఎర్రచీరావిడ. మా అమ్మాయి కూడా సున్నుండలు ఇష్టంగా తినేది. 2 బుగ్గల్లో 2 సున్నుండలు కుక్కుకొని చప్పరిస్తూ వెళ్ళేది బడికి అని మురిపెంగా చెప్పింది పెద్దావిడ. వీళ్ల కబుర్లు వింటూ టైం ఇట్టే గడిచిపోతోంది భావనకి. పనిలో పనిగా కొన్ని వంటల చిట్కాలు, కొన్ని కథలు, కబుర్లు, మద్రాస్ విశేషాలు, మంగళహారతులు తెలిసాయి ఆ కాసేపటిలోనే. పిల్లల పెంపకంలో 50లలోనూ 70లలోనూ 90లలోనూ ఉన్న తేడాలు కూడా తెలిసాయి. రిసెప్షనిస్ట్ని చూస్తూ పళ్ళు నూరటం కంటే చాలా మంచి కాలక్షేపం అయిందనుకుంది. ఈలోగా 4-5 పేషెంట్స్ లోపలికి వెళ్ళి వచ్చినట్టున్నారు. ఒక్కొక్కరితోనూ ఎక్కువసేపే గడుపుతున్నారు లోపలున్న డాక్టర్. అందులోనూ అందరూ పెద్దవాళ్లు కనుక వాళ్లకి అర్థమయ్యేలా కూలంక్షంగా అన్నీ చర్చిస్తున్నట్టున్నారు. అందుకే ఇంత వెయిటింగ్ ఉన్నా ఈయన మంచి డాక్టర్ అని బయట పేరు బాగుంది. మరొక్కసారి మెయిల్స్ చెక్ చేసుకుంటే నయం అనుకుని ఫోన్ బయటకి తీస్తుండగా రిసెప్షనిస్ట్ వీళ్ల దగ్గరకి వచ్చి, ఆంటీ, మీ తిరునాళ్ళు, ఊరగాయల కబుర్లు అయిపోతే మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళండి. లోపలి పేషెంట్ బయటకొచ్చాక అని నవ్వి ఆమె వెయిటింగ్ హాల్ చివరనున్న బాత్రూం వైపుకి వెళ్ళింది. భావన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీళ్ళు ఇక్కడే కలిసినట్లు మాట్లాడుకున్నారే అనుకుంటుండగా తనకంటే పెద్దావిడ మరింత అవాక్కవ్వటం గమనించింది. పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి, నువ్వు నా కూతురివా అంది. ఎర్రచీరావిడ అవునమ్మా, దా, నెమ్మదిగా లే అంటూ ఆవిడని రెక్క పుచ్చుకొని లేపి వీల్ చైర్లో కూర్చోపెట్టింది. నా కూతురివేనేమిటే నువ్వు అంటూ ఏదో ఆలోచించి అయోమయంలోంచి ఆనందంలోకి ముఖకవళికలు మార్చింది పెద్దావిడ. అవునమ్మా, నేనే, సుజాతనే అంది కూతురు నవ్వుతూ. అవునే, ఎవరో అనుకున్నాను. డాక్టర్ పిలిచారా అంటుండగా ఉంటామండి అని భావనకి కళ్లతోనే వీడ్కోలు పలికి చిరునవ్వుతో వీల్ చైర్ తోసుకుంటూ లోపలికి తీసుకువెళ్ళింది సుజాత. ఈలోగా బాత్రూం నుంచి రిసెప్షనిస్ట్ వచ్చి తన సీట్లో కూర్చుంది. భావన ఇక ఆగలేకపోయింది. విసుక్కున్నా పర్వాలేదని ఆవిడ దగ్గరకు వెళ్ళి, వాళ్ళు తల్లీ కూతుళ్ళా, ఇక్కడే ఇప్పుడే కలుసుకున్నట్టు మాట్లాడుకున్నారే అంది. ఈసారి రిసెప్షనిస్ట్ ఏ స్వరంతో మాట్లాడుతోందో తను పట్టించుకోలేదు. ఆఫీసుకి వెళ్ళాలి అనే కంగారు తనలో లేదు. అర్జెంట్ ఈమెయిల్స్ వచ్చాయేమో చూసుకోనేలేదు. ఆవిడ చెప్తున్నది ఆసక్తిగా వింటోంది. ఆ పెద్దావిడకి 85 ఏళ్లుంటాయి. గత 10 ఏళ్లుగా ఆవిడ ఇక్కడికి వస్తున్నారు. మొదట్లో కొడుకు తీసుకువచ్చేవారు. కానీ ఆ మధ్య కొడుకు చనిపోయారట. ఈవిడ కూతురు అప్పట్లో వేరే దేశంలో ఉన్నా తమ్ముడు చనిపోయాక తల్లి మానసికంగా కూడా చితికిపోవటంతో అన్నీ మానుకుని అమ్మని చూసుకోవటం కోసం ఇక్కడికి మకాం మార్చుకున్నారు. ఈ 10 ఏళ్లలో పెద్దావిడ జ్ఞాపకశక్తి అంతకంతకీ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చెప్తే తప్ప తన పిల్లల్ని కూడా ఆవిడ గుర్తుపట్టలేరు అంది. మరి చిన్నప్పటి కబుర్లన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నారు కదా అంది భావన. అదే ఆల్జీమర్స్ వ్యాధి లక్షణం. బాగా చిన్నప్పటి విషయాలు అన్నీ గుర్తుంటాయి. కాని ప్రస్తుత విషయాలు గుర్తుండవు. ఆవిడ ఆరోగ్యం అంతకంతకీ క్షీణిస్తోంది. మాట కూడా ఈ మధ్య బాగా అస్పష్టంగా వస్తోంది పాపం. అయినా కూతురు కబుర్లు చెప్తుంటే కూతురని కూడా గుర్తుపట్టకపోయినా కష్టపడి మాట్లాడుతున్నారు.
ఉన్నన్నాళ్ళు ఆవిడని సంతోషంగా ఉంచాలన్నదే సుజాతగారి ప్రయత్నం. అందుకే కూతురినని చెప్పకుండానే ఆవిడతో రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. నేనూ ఒకసారి అడిగాను, రోజూ అవే కబుర్లు విన్నా, మళ్ళీ కొత్తగా ఎలా వింటున్నారు అని. అమ్మ నవ్వుతోంది కదా, అదే చాలంటూ నవ్వుతారు. ఆవిడకి ఉన్న సహనం, శాంతం పిల్లలందరికీ ఉంటే అసలు పెద్దవాళ్లకి బాధే ఉండదు అనిపిస్తుంది. నమ్ముతారో లేదో, ఈ 8 ఏళ్లలో నేనే మాగాయ బద్దలు, తిరునాళ్ళు, మంగళహారతుల గురించి వందలసార్లు విన్నాను. వాళ్ళు వచ్చేది నెలకొకసారే. మరి ఆవిడ ఇంకెన్నిసార్లు పగలు, రాత్రి విని ఉంటారు? అయినా మళ్ళీ మళ్ళీ వింటారు. మళ్ళీ మళ్ళీ కొత్తగా విన్నట్టే నవ్వుతారు. ఎప్పుడైనా ఆవిడకి తన కొడుకు మరణమో, ఇంకేమైనా పాత విషయాలో గుర్తొచ్చి బాధ కలుగుతోంది అనిపిస్తే, ఇంకేదో విషయంలోకి వెళ్ళిపోతారు. ఆ మహాతల్లి అదృష్టం. కూతురు టాపిక్ని మార్చిందని కూడా పసిగట్టలేని పసిమనసు ఆవిడది. ఆవిడ మంచాన ఉండొచ్చు, ఇంట్లో వాళ్లని గుర్తుపట్టకపోవచ్చు, తన పని తాను చేసుకోలేకపోవచ్చు, అన్నం తినాలన్నా చేతులు వణకొచ్చు, లేచి 4 అడుగులు వేయలేకపోవచ్చు. కాని ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఉన్నంతకాలం ఆ పెద్దావిడ ముఖాన చిరునవ్వు మాత్రం చెదరదు, అంది రిసెప్షనిస్ట్. ఈలోగా బెల్ మోగితే లేచి తలుపు దగ్గరకి వెళ్లి డాక్టర్ చెప్పే మాటలకి తలాడించి, మళ్ళీ వచ్చి కూర్చుని ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది. భావన సీట్లోకి వెళ్లి కూర్చుంది. లోపల డాక్టర్ తల్లి కూతుళ్లతో మాట్లాడుతున్నారు. కాని భావనకి ఆలస్యం అయిపోతోందన్న కంగారు లేదు. గుండెల్లో ఏదో బరువు. అది బాధ కాదు, భయం కాదు, ఆనందం కూడా కాదు, ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ తల్లి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ, ఆ పెద్దావిడ కబుర్లు వింటూ, ఇంకా ఇంకా అడుగుతూ తలాడిస్తున్న కూతురు, ఆ పెద్దావిడ ముద్ద మాటల మధ్య బోలెడు జీవితసారం, ఆవిడ బోసినవ్వు, ఇవన్నీ తన కళ్లలోనే ఆడుతున్నాయి. జ్ఞాపకశక్తి పోవటం ఆ పెద్దావిడకి శాపమా, వరమా? ఇందాక నోటీస్ బోర్డ్లో కరపత్రాలపై ఉన్నవి చదివింది. నిత్యజీవితంలో చిన్న చిన్నవి కూడా మరచిపోతూ ఉంటారట పాపం పెద్దవాళ్ళు. వస్తువులు ఎక్కడ పెట్టారో మరచిపోవటం, ఏం చెప్పాలనుకున్నారో మరచిపోవటం, ఉన్న చోటు ఏదో, జరుగుతున్న తారీఖు ఏదో మరచిపోవటం, ఏదో చేయాలనుకుని లేచి అదేమిటో మరచిపోవటం. వెరసి నిత్యజీవితం గందరగోళంగా మారుతుందట. కాని అవన్నీ పెద్దావిడని ఏం బాధపెట్టలేవు. హాయిగా చిన్ననాటి రోజుల్లో కాలం గడుపుతోంది. ఒకప్పటి కష్టాలు కన్నీళ్లు అవి గుర్తుచేసే మనుష్యులు సంఘటనలు ఆవిడ చుట్టూ లేవు. ఒకవేళ గుర్తొచ్చినా అవి మరపించే కూతురు నిరంతరం పక్కనే ఉంటోంది. ఇంతకంటే భోగం వృద్ధాప్యంలో ఎవరికి లభిస్తుంది? ఆవిడ అందరికంటే సంపన్నురాలు. అవధులు లేని ఆనందం ఆవిడ సొంతం. కన్నందుకు ఆవిడ పట్ల కూతురు తీర్చుకుంటున్న రుణం ఈ ఆనందం. ఇంతకంటే వైభోగం ఏముంటుంది? 1 గంట క్రితం ఉత్తి పుణ్యానికి తనకి ఆ రిసెప్షనిస్ట్ పట్ల కోపం వచ్చింది. తన వంతు వచ్చేవరకు ఎదురుచూడమని చెప్పింది. అంతేగా? దానికి ఎంత అసహనం కలిగింది తనలో? నిజానికి ఈ తల్లి కూతుళ్ల పట్ల ఆవిడకున్న గౌరవభావాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమెలోని సౌశీల్యం కనిపించింది. తనలోని అసహనం వల్ల, తనలోని శాంతం వల్ల ఒకే మనిషి 2 రకాలుగా కనిపించింది కదా అనిపించింది. మరి మరోపక్క సహనానికి ఎర్రచీర కట్టినట్టున్న ఆ స్త్రీమూర్తిని మనసులోంచి తీసేయలేకపోతోంది. రిసెప్షనిస్ట్, అనసూయమ్మగారి అటెండెంట్ అని తనని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి, కళ్ళు తుడుచుకుని లేవటానికి సిద్ధమై, బ్యాగ్ భుజాన వేసుకుంటూ, నెమ్మదిగా డాక్టర్ గది తలుపు తెరుచుకుని బయటకి వస్తున్న వీల్ చైర్ వైపుకి చూసింది. 2వ బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్న ఆ తల్లి నిర్మలమైన నవ్వుముఖాన్ని చూడటానికో,
తల్లిని పసిపాపగా లాలిస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న ఆ కూతురి నిష్కల్మషమైన ప్రేమపూరిత వదనాన్ని చూడటానికో, వాళ్ళని అభినందిస్తూ హాయిగా వీడ్కోలు పలుకుదామనో తెలియదుగాని మనసంతా నిండిన అమితమైన ఆత్మీయతతో ఎదురుచూస్తూ డాక్టర్ గదివైపు అడుగులు వేసింది భావన. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.